ఆ ఎంపీడీఓ ఎక్కడ పనిచేసినా వివాదాస్పదమే. సిక్కోలు జిల్లా కొత్తూరు డిప్యూటీ ఎంపీడీఓగా చేస్తున్న వసంతకుమారి పార్వతీపురం జిల్లా భామిని మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె కొత్తూరు మండలంలో చేసిన అవినీతిని మహాప్రస్థానం గతంలోనే బయటపెట్టింది. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పనులను వదిలేసి కార్యాలయంలోనే నిద్రపోతున్న వీడియోలు మీడియాలో వైరల్గా మారాయి. ఇక భామిని ఎంపీడీఓ కార్యాలయాన్ని అవినీతికి కేరాఫ్గా మార్చేశారు వసంతకుమారి. ప్రతి పనికి పర్సంటేజీలు డిమాండ్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారట. ఏ బిల్లు పాస్ చేయాలన్నా తక్కువలో తక్కువ 2% డబ్బులు ఆమెకు సమర్పించుకోవాల్సిందేనట. కేంద్రం నుంచి గతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు సాధారణ నిధులు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో వసంతకుమారి కొందరు సర్పంచులతో కుమ్మక్కై ఈ నిధులను బొక్కేశారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈమె కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయానికి 11 దాటితే గాని రారు. 3:30 ఆఫీసు నుంచి వెళ్లిపోతారు. ప్రస్తుతం భామిని మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న వసంతకుమారి ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఇదే అదునుగా ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న పోతల రఘు రెచ్చిపోతున్నాడు. తన సొంత బలంతో ఎంపీడీఓ కార్యాలయంలో చక్రం తిప్పుతున్నాడు. లంచాల కోసం పంచాయతీ కార్యదర్శులను పీక్కు తింటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. రఘు అంటే ఇక్కడ హడల్. ఆయన జోలికి ఎవరూ వెళ్లరు. ఈయన అవినీతి హద్దుమీరడంతో ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సూచన మేరకు ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. అయినా కోర్టు ఆర్డర్తో మరోసారి విధుల్లో చేరి మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తాడు రఘు. అన్ని స్థాయిల అధికారుల డిజిటల్ కీస్ ఈయన వద్దనే ఉంటాయట. దీంతో ఎవరి బిల్లులు విడుదల కావాలన్నా రఘును ప్రసన్నం చేసుకోవాల్సిందే. దీంతో ఈయన చేస్తున్న అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో పాటు పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇదే విషయాన్ని మహాప్రస్థానం దృష్టికి కూడా తీసుకువచ్చారు. అవినీతి పర్సంటేజీలతోనే ఆగని రఘు లోకల్గా ఓ షాపు పెట్టుకున్నాడు. మండలంలో ఏ గ్రామ పంచాయతీకి బ్లీచింగ్ పౌడర్, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు, ఎలక్ట్రికల్ వీధి దీపాలు, వీధి కొలాయిలు, మరమ్మతుల నిధులు, నీటి పంపు ఆపరేటర్ బిల్లు, పారిశుద్ధ్య బిల్లు, పంచాయతీ నిర్వహణ నిధులు, స్టేషనరీ బిల్లులు, ఏమైనా సామాన్లు కావాలన్నా ఆయన షాపులోనే కొనాలట. లేదంటే బిల్లులు పాస్ కానివ్వడని టాక్. దీంతో చేసేది లేక పంచాయతీ కార్యదర్శులు రఘు షాపులోనే అన్ని వస్తువులను కొంటున్నారు. ఇలా వ్యాపారానికి వ్యాపారం, అవినీతికి అవినీతి. రఘు చేతి వాటానికి తిరుగులేదన్నమాట. రఘుకు పాలకొండ డిఎల్పీఓ జె రాంప్రసాద్ సహకరిస్తున్నాడని సమాచారం. ఇంత జరుగుతున్నా పార్వతీపురం జిల్లా డిపిఓ కొండలరావు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక ఎంపీడీఓ వసంతకుమారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆమె కనుసన్నల్లోనే ఈ తతంగమంతా నడుస్తోందట. ఇక రఘు దారుణాలు తట్టుకోలేక కొందరు పంచాయతీ కార్యదర్శులు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా భామిని ఎంపీడీఓ వసంతకుమారితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ రఘుపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.